ఒక నాయకుడికి ఉండాల్సింది కేవలం మాటలు కాదు, చేతలు. ఆ చేతల్లో కనిపించాల్సింది దార్శనికత, పట్టుదల. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే చేస్తున్నారు. కేవలం రాజకీయ నాయకుడిగానే కాదు, ఒక సమర్థవంతమైన పాలకుడిగా తనదైన ముద్ర వేస్తున్నారు. అటవీశాఖ ప్రక్షాళన నుంచి ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడం వరకు, పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం నుంచి 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించడం వరకు ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తుకు ఒక కొత్త దిశానిర్దేశం చేస్తోంది. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం ఎలా అభివృద్ధి పదంలో పయనిస్తుందో, ఆయన తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. అటవీ సంపద రాష్ట్రానికి ఒక వరం. కానీ దశాబ్దాలుగా అటవీ శాఖలో పేరుకుపోయిన అవినీతి, అక్రమాలు ఈ సంపదను నాశనం చేశాయి. ఈ పరిస్థితిని మార్చాలని పవన్ కళ్యాణ్ సంకల్పించారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అటవీ శాఖలో సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. అక్రమాలకు పాల్పడే అధికారులపై కఠిన చర్యలు, పారదర్శక పాలనకు పెద్దపీట వేశారు. అటవీ సంపదను కాపాడమే కాదు, అటవీ ఆధారిత జీవనం సాగించే గిరిజనుల హక్కులను కూడా పరిరక్షించాలని ఆయన ఆదేశించారు. ఈ ప్రక్షాళనతో అటవీ శాఖలో కొత్త ఉత్సాహం నెలకొంది. అటవీ మాఫియాకు సింహ స్వప్నంగా మారిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర సంపదను కాపాడడంలో తన నిబద్ధతను చాటుకున్నారు. ఇది కేవలం శాఖాపరమైన సంస్కరణ కాదు, రాష్ట్ర సంపదను కాపాడే ఒక యజ్ఞం. ఆయన దూరదృష్టితో తీసుకున్న ఈ నిర్ణయాలు భవిష్యత్ తరాలకు సురక్షితమైన పర్యావరణాన్ని అందిస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎర్రచందనం అక్రమ రవాణా అనేది రాష్ట్రానికి ఒక పెద్ద తలనొప్పి. వేల కోట్ల రూపాయల విలువైన సంపద అక్రమార్కుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఈ అక్రమ రవాణాను అరికట్టడానికి పవన్ కళ్యాణ్ ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఎర్రచందనం దుంగలకు జియో ట్యాగింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి దుంగకు ఒక ప్రత్యేకమైన ట్యాగ్ ఉంటుంది. దాని ద్వారా ఎర్రచందనం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తోంది అనే వివరాలను సులభంగా ట్రాక్ చేయొచ్చు. ఈ విధానం వల్ల అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడ్డమే కాదు, అటవీ అధికారుల జవాబుదారీతనం కూడా పెరుగుతుంది. సాంకేతికతను ఉపయోగించి అక్రమాలను అరికట్టడంలో పవన్ కళ్యాణ్ చూపిన దార్శనికత అభినందనీయం. ఇది కేవలం ఒక సాంకేతిక పరిష్కారం కాదు, రాష్ట్ర సంపదను కాపాడాలన్న ఆయన సంకల్పానికి నిదర్శనం. అటవీ సంరక్షణలో ఇది ఒక కొత్త అధ్యాయం. ఈ చర్యల వల్ల అటవీ సంపదకు రక్షణ లభించడమే కాకుండా రాష్ట్ర ఖజానాకు కూడా ప్రయోజనం చేకూరుతుంది. అలాగే ఎర్రచందనం స్మగ్లర్లకు ఆయన చేసిన హెచ్చరికలతో స్మగ్లింగ్ సమూలంగా అంతిమ దశకు చేరుకుంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం చాలా ముఖ్యం. కానీ గతంలో పంచాయతీలకు రావాల్సిన నిధులు సక్రమంగా అందక అభివృద్ధి పనులు కుంటుపడేవి. ఈ సమస్యను గుర్తించిన పవన్ కళ్యాణ్ పంచాయతీలకు కేంద్ర నిధులు నేరుగా అందేలా చర్యలు తీసుకున్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యాలు మెరుగుపడ్డాయి. గ్రామ స్వరాజ్యం అనే గాంధీజీ కలను నిజం చేయడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పంచాయతీలకు నిధులు నేరుగా అందడం వల్ల గ్రామ సభలు మరింత పటిష్టంగా మారాయి. స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇది గ్రామీణ ప్రజల జీవితాల్లో సంతోషాన్ని నింపే ఒక గొప్ప నిర్ణయం. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాలు స్వయం సమృద్ధి సాధిస్తున్నాయి. ఈ నిర్ణయం గ్రామీణ పాలనలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంచుతుంది. 100% పవన్ కళ్యాణ్ గారు ఒక పరిపూర్ణమైన రాజకీయ నాయకుడు, అలాగే ప్రజల కోసం నిత్యం పనిచేసే ఒక శ్రామికుడు. ఇప్పుడు మీరు గమనించండి, గతంలో ఎర్రచందనం దొంగలు విపరీతంగా ఈ చిత్తూరు జిల్లా నుంచి బయట రాష్ట్రాలకి, బయట దేశాలకి తరలి వెళ్ళిపోయేది. ప్రతిరోజు మనం పేపర్లు కానీ టీవీలలో కానీ ఇంత ఎర్రచందనం పట్టుకున్నాం, లేదా ఇన్ని లారీలు పట్టుకున్నాం, ఇన్ని దొంగలను పట్టుకున్నాం అని ప్రతిరోజు పేపర్లలో, టీవీలలో ఈ చిత్తూరు జిల్లా పేరు మారు మోగిపోయేది. మీరు ఒక్కటి గమనించండి, దాదాపుగా గడిచిన 2 సంవత్సరాలుగా కనీసం ఎర్రచందనానికి సంబంధించి ఒక్క అక్రమ రవాణా కూడా జరగలేదని స్పష్టంగా చెప్పగలం. నేను కాదు, ప్రజలు కూడా చెప్తారు. దీని వెనకాల పవన్ కళ్యాణ్ గారు ఉన్న చిత్తశుద్ధి, అలాగే ఈ ఎర్రచందనంకి సంబంధించిన ఈ అక్రమ రవాణాని అరికట్టాలని ఆయన కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ప్రతి ఒక్క ఎర్రచందనం దొంగల్ని కూడా ప్రత్యేకంగా స్వయంగా ఆయనే పరిశీలించి, అలాగే వాటికన్నిటికీ కూడా జియో ట్యాగింగ్ చేయించి ఒక్క ఎర్రచందనం చెట్టు కూడా కొట్టడానికి వీలు లేదు అనే విధంగా
తను ప్రయత్నిస్తున్నాడు. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు చేపట్టినటువంటి బృహత్తర కార్యక్రమం అటవీ శాఖని అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ముందుగా మన శేషాచలం అడవుల్లోని ఎర్రచందనంని సంరక్షించాలని చెప్పేసి స్వయంగా ఆయనే వచ్చి శేషాచలం అడవుల్లో పర్యటించి ఎక్కడెక్కడ గతంలో ఉన్న చెట్లన్నీ కూడా కొట్టివేయబడింది, దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, అలాగే ఇప్పుడున్న చెట్లని ఏ విధంగా సంరక్షించాలని చెప్పి ఆలోచించి జియో ట్యాగింగ్ ద్వారా ప్రతి చెట్టుని జియో ట్యాగింగ్ చేసి ప్రతి చెట్టుకి నెంబరింగ్ చేసి ప్రతి చెట్టుని కూడా పరిరక్షణ విధంగా సీసీ కెమెరాలు పెట్టి వాటిని కాపాడడం జరుగుతుంది. అదేవిధంగా పంచాయతీరాజ్లో ప్రతి గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ప్రతి గ్రామంలో కూడా చెరువుల్ని అభివృద్ధి పదంగా తీసుకెళ్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం ఎంత ముఖ్యమో పవన్ కళ్యాణ్ నమ్ముతారు. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024 ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీలలో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి వరల్డ్ రికార్డ్స్ యూనియన్ నుండి అరుదైన ప్రపంచ రికార్డును సాధించింది. 4,500 కోట్ల పనుల కోసం జరిగిన ఈ భారీ సభల రికార్డు పత్రాన్ని మెడల్ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధులు అందించారు. ఇది కేవలం ఒక రికార్డు కాదు, ప్రజల భాగస్వామ్యంతో పాలనను నడిపించాలన్న పవన్ కళ్యాణ్ సంకల్పానికి నిదర్శనం. గ్రామ సభల ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని వారి అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టడం అనేది ఒక విప్లవాత్మక మార్పు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిని పెంపొందిస్తుంది. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రజల గొంతుకకు మరింత బలం చేకూరింది. 2029లో మన పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చూసుకుందాం. ఈ రేపు జరగబోయే 13వ వార్షికోత్సవ సందర్భంగా మన కార్యకర్తలందరూ కూడా ఆ గ్రామాల్లో అలాగే మన కళ్యాణ్ గారు ఆయనకు వచ్చే ఎంతో ఆదాయం డైలీ వేజ్ చూసుకున్న కొన్ని కోట్లు వదులుకుని ఎన్నో కోట్లు వదులుకునే దానికి ఆయనకు వచ్చే ఆదాయాన్ని వదులుకుని ప్రజలకు సేవ చేయడం కోసం ప్రజా సంక్షేమం కోసం ఆయన పాటుపడుతూ నిరంతరం కూడా ప్రజల కోసం ఆలోచిస్తూ ఈ రోజుని పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ప్రతి గ్రామం నుంచి కూడా అభివృద్ధి ఆయన శాఖ పరంగా ప్రతి గ్రామం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఒక రోడ్లు అవ్వచ్చు, ప్రతి గ్రామం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. పవన్ కళ్యాణ్ కేవలం ఒక సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగానే కాదు, ఒక సమర్థవంతమైన పాలకుడిగా తనను తాను నిరూపించుకుంటున్నారు. ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకునే ఉంది. అటవీ శాఖ ప్రక్షాళన, ఎర్రచందనం జియో ట్యాగింగ్, పంచాయతీరాజ్కు కేంద్ర నిధులు, గ్రామ సభల ప్రపంచ రికార్డు వంటి కార్యక్రమాలు ఆయన పాలనా దక్షతకు నిదర్శనం. ఆయన నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ అంటే ఒక నమ్మకం, ఒక భరోసా. ఆయన నాయకత్వంలో రాష్ట్రం సువర్ణ యుగాన్ని చూస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇది ఒక కొత్త శకానికి నాంది. పవన్ కళ్యాణ్ దార్శనికత, నిబద్ధత రాష్ట్ర భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నాయి. ఆయన తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర పాలనలో ఒక నూతన ఉరవడిని సృష్టిస్తున్నాయి. నాయకులు వస్తుంటారు, పోతుంటారు, కానీ ప్రజల గుండెల్లో నిలిచిపోయేవారు కొందరే ఉంటారు. పవన్ కళ్యాణ్ ఆ కోవకు చెందిన నాయకుడు. ఆయన తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు, చేపట్టిన సంస్కరణలు రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేస్తున్నాయి. అటవీ శాఖ ప్రక్షాళన, ఎర్రచందనం జియో ట్యాగింగ్, పంచాయతీరాజ్కు కేంద్ర నిధులు, గ్రామ సభల ప్రపంచ రికార్డు వంటి కార్యక్రమాలతో ఆయన తన పాలనా దక్షతను నిరూపించుకున్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని, ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని ఆశిద్దాం. పవన్ కళ్యాణ్ అంటే ఒక వెలుగు, ఒక ఆశాకిరణం. ఆయన నాయకత్వంలో రాష్ట్రం సువర్ణ యుగాన్ని చూస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఆయన దార్శనికత, నిబద్ధత రాష్ట్ర భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నాయి. ఈ మార్పు ఇక్కడితో ఆగదు, ఇది ఒక మహాప్రస్థానం. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పదంలో దూసుకుపోతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.